సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన బీసీ సామాజిక వర్గం. ఇప్పుడు మెట్టు రెడ్డి సామాజిక వర్గం. దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడు ఇచ్చారు సార్. గతంలో వేణుగోపాల్ ఉండేవారు, ఆయన కాపు సామాజిక వర్గం. సో ఈ 2 చోట్ల రెడ్లను పెట్టారు కాబట్టి కాపుల్ని బీసీలని కొట్టి రెడ్లకు ఇచ్చారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. మేము వైసీపీ వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారంటే సార్, మేము సామాజిక న్యాయం చేస్తూ ఉన్నాం, ప్రజాభిప్రాయం మేరకే అని చెప్తూ ఉన్నారు. ఎలా చూడండి? అప్పుడు ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 2 అండి, 175. మరి 175 వచ్చినాక డిసైడ్ చేద్దాం. ఇప్పుడు 2 సీట్లలో మార్చి అటు ఇప్పుడు ఇది మీరు ఏ పేపర్లో చదివారు ఈ వార్త? సాక్షి సార్. అంటే ఇప్పుడు ఈ ఆంధ్రజ్యోతి మరి అలా మీరు సో మరి సాక్షులు ఏమన్నది వార్త? సామాజిక న్యాయం ప్రజాభిప్రాయం అని ఉంది. చెప్పండి, ఆ వార్త చెప్పండి. 7 సీట్లలో 7 సీట్లలో అగ్రకులాలను తీసేసి బీసీలకు మైనార్టీలకు ఇచ్చారు. మరి ఏది నిజం చెప్పండి? అందుకే మార్క్ ట్వైన్ అంటాడు, ఇఫ్ యూ డు నాట్ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ ఇల్ ఇన్ఫార్మ్డ్, ఇఫ్ యూ రీడ్ న్యూస్ పేపర్స్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అంటాడు. అంటే పత్రికలు చదవకపోతే నీకు విషయం తెలియదు, సమాచారం తెలియదు, పత్రికలు చదివితే కన్ఫ్యూజ్ అయిపోతావని. ఇప్పుడు ఏది నమ్మాలి? ఆంధ్రజ్యోతి చదివి సో కాపులకు కొట్టి రెడ్లకు ఇస్తున్నారని, కాపులను బీసీలను కొట్టి రెడ్లకు ఇస్తున్నారని నమ్మాలా? లేదా సాక్షి చదివి 7 అగ్రకులాలను తీసేసి 5 బీసీలకు 2 మైనారిటీలకు ఇచ్చిందని చదవాలా? అర్థం నమ్మాలి? ఏం నమ్మాలి? అందువల్ల లెట్ ద టికెట్స్ కమ్. ఇప్పుడు 170 సీట్లు, నేను దానికి క్రైటీరియా ఏంటంటే 4 సీట్లు ప్రకటించడంతోనే 4 మార్చారు అనే కంక్లూజన్కి ఎప్పుడూ రాలేము. సో ఇప్పుడు కేశినేని నానిని వదిలేశారు కనుక టీడీపీ కమ్మలకు ద్రోహం చేసిందో చెప్పండి? టీడీపీకి కమ్మలకు ద్రోహం చేసిన టీడీపీ అని కంక్లూజన్కి వద్దామా? ఆంధ్రజ్యోతిలో ఈ హెడ్లైన్ వస్తుందా? కమ్మలను ముంచిన చంద్రబాబు, నమ్మించి కమ్మలకు ద్రోహం చేసిన చంద్రబాబు అని అనగలమా? మరి కేశినేని నేను అన్యాయం పోయింది కదా పార్టీ నుంచి. కేశినేని నేను పార్టీ పోతే కమలం మోసం చేసినట్టే కదండి మేము కంక్లూజన్ ప్రకారం. సో అందువల్ల ఈ రకమైన కంక్లూజన్లు ఎప్పుడూ మనం రాలేము. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఆళ్ళ రామకృష్ణారెడ్డి అనేకసార్లు చెప్పాను, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, వీళ్ళంతా రెడ్లు కదా. రెడ్లు అంటే ఆంధ్రజ్యోతి గుర్తించిన రెడ్లు, సాక్షి గుర్తించిన బీసీలు అంటే ఎట్లా? సో అందువల్ల వీళ్ళంతా కూడా రెడ్లే కదా, వాళ్ళకు కూడా టికెట్లు రాలే కదా. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 రెడ్లకు టికెట్లు రాలే కదా. మరి దాని సంగతి ఏంటి? అందువల్ల మనకు లాస్ట్కు ఫైనల్ చేయాల్సింది ఏంటంటే, నేను సూత్రాలు కొన్ని చెప్పాను. ఒకటి, 175 సీట్లలో లాస్ట్ టైం ఎంతమంది బీసీలు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, లాస్ట్ టైం ఎంతమంది కాపులు ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇదొక లెక్క రావాలి. రెండవది, లాస్ట్ టైం గెలిచిన 151 మంది, ఎందుకంటే ఓడిపోయే సీట్లో టికెట్ ఇచ్చిన ఉపయోగం ఉండదు. గెలిచిన 151 సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఎంతమంది బీసీలను డ్రాప్ చేసి ఓసీలకు ఇచ్చారా? బీసీలను డ్రాప్ చేసి మళ్ళీ బీసీలకు ఇచ్చారనుకోండి, ఒక సీట్లో డ్రాప్ చేసి ఇంకో సీట్లు ఇవ్వచ్చు. ఆయా కాన్స్టిట్యున్సీలో ఉన్న బలాబలాలను బట్టి ఓ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని తీసేయవచ్చు, ఇంకో అభ్యర్థి. ఇప్పుడు ఉదాహరణకు పెనమలూరు ఉంది, బీసీ నాయకుడైన పార్థసారథిని టికెట్ ఇవ్వలేదు, అక్కడ ఎవరిని పెట్టారు? మరో బీసీ నాయకుడైన జోగి రమేష్నే పెట్టారు. ఇప్పుడు మరి అక్కడ బీసీకి అన్యాయం జరిగినట్ట న్యాయం జరిగినట్ట మీరు నాకు చెప్పండి. సో పార్థసారథికి ఇవ్వలేదు కనుక బీసీకి అన్యాయం జరిగింది, జోగి రమేష్కి ఇచ్చారు కనుక బీసీలో న్యాయం జరిగింది. పూతలపట్ల కూడా సార్ ఎంఎస్ బాబు కామెంట్ చేశారు, దళితులను అనగదొక్కుతున్నారు అని చెప్పి. అది ఎస్సీ రిజర్వ్ స్థానం, అది మళ్ళీ ఎస్సీకి ఇచ్చారు కదా, వేరే వాళ్ళకి ఇవ్వరాదు కూడా కదా, అవకాశం లేదు కదా సార్. సునీల్ కుమార్ మళ్ళీ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు కదా. అందువల్ల మనకు రాజకీయాల్లో ఈ రకమైన కంక్లూజన్లు ఎప్పుడు కూడా రాకూడదు. అందువల్ల నిజంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఏ కులం వారు ఆ రిప్రజెంటేషన్లో ఏమైనా మార్పు వస్తే అప్పుడు అడిగితే అర్థం చేసుకోవచ్చు. ఇక చివరిగా కంపారిజన్, టీడీపీలో జనసేన కూటమిలో ఎంతమంది బీసీలకు ఇచ్చారు? నిజంగా వైసీపీ అంతకన్నా ఎక్కువ ఇచ్చారా తక్కువ ఇచ్చారా? అది క్రైటీరియా కదా. ఇప్పుడు ఇదే విమర్శ తెలంగాణ ఎన్నికల్లో కూడా చూసాం. బీసీ ముఖ్యమంత్రి అని బీజేపీ ప్రామిస్ చేసింది. బీసీ ముఖ్యమంత్రి అని ప్రామిస్ చేసిన 2 బీసీ నేతలు, బండి సంజయ్ ఓడిపోయాడు, ఈటల ఓడిపోయారు. అక్కడ మరి బీసీలంతా మరి ఎందుకు బీసీ ముఖ్యమంత్రి దానికి అట్రాక్ట్ కాలేదు? బీసీలు తెలంగాణలో 50% కన్నా ఎక్కువ. బీసీలంతా బీజేపీకి ఓటేస్తే బండి సంజయ్ ఓడిపోకూడదు, ఈటల ఓడిపోకూడదు. మరి అవునా కదా? నిర్మల్లో మహేశ్వర్ రెడ్డి గెలిచాడు, కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్లో ఓడించి వెంకటరమణ రెడ్డి గెలిచాడు.
రెడ్లు ఇద్దరు గెలిచారు, బీసీలు ఇద్దరు ఓడిపోయారు. నేను చెప్పేది ఉదాహరణగా చెప్తున్నా. ఇద్దరు ప్రముఖ బీసీ నేతలు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పదవికి పోటీ. అలాంటి ఇద్దరు నేతలు ఓడిపోయారు, ఇద్దరు రెడ్లు గెలిచారు. మరి బీసీలంతా రెడ్ల కోటేసినట్ట, బీసీలకు కోటేసినట్ట చెప్పండి. సరే ఆ లాజిక్ ఉండాలి కదా. మరి బీసీ ముఖ్యమంత్రి నినాదం ఎందుకు పనిచేయలేదు? బహుజన్ సమాజ్ పార్టీ ఏమని ప్రామిస్ చేసింది? దళిత్ ముఖ్యమంత్రి అవుతాడు అనే ప్రామిస్ చేసిండు. దళిత్ బహుజన వాదంతో వెళ్ళారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గెలవకపోగా ఒక్క సీటు కూడా రాలేదు. అంటే మరి దళిత బహుజనులందరూ కూడా రెడ్ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి ఓట్లేశారు కదా. అందరికీ తెలుసు కదా కాంగ్రెస్కు రెడ్లే డామినేట్ అని. మరి ఎలా ఓటేశారు? అందువల్ల ఈ రకమైన ఆర్గ్యుమెంట్లు మనం చాలా సింప్లిఫైడ్ ఎనాలిసిస్. అందువల్ల కులాలు అనేది ఆ కులం వారు ఆ కులం నేతలకే ఓటేస్తారు, మిగతా వాళ్ళకు ఓటేయరు. కాపులంతా జనసేనకు ఓటేస్తారు, రెడ్లంతా వైసీపీకి ఓటేస్తారు. అది ఆ ఓట్లతోనే వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఇలాంటి కంక్లూజన్స్ ఎప్పుడు కాదు. ఒక నాయకుని టికెట్ ఇవ్వకపోతే మొత్తం బీసీలకు అన్యాయం జరిగింది, ఓ నాయకుని టికెట్ ఇవ్వకపోతే కాపులకు అన్యాయం జరిగింది అనేటువంటి కంక్లూజన్లు తీయడం అనేది అది పూర్తి ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఇవాళ బీసీలను కాపులకు అన్యాయం చేసిండ్రు అని వైసీపీని విమర్శించే వాళ్ళు టీడీపీ జనసేన కూటమిలో బీసీని ముఖ్యమంత్రి చేయమనండి, చేస్తారా? ఇప్పుడు ఇంత నిబద్ధత బీసీల గురించి మాట్లాడుతున్న వైసీపీ కానీ టీడీపీ కానీ ముఖ్యమంత్రి పదవి బీసీకి ఇవ్వమనండి. మళ్ళీ అక్కడికి వస్తే ముచ్చట్లేదు, మళ్ళీ చంద్రబాబు నాయుడే, మళ్ళీ పవన్ కళ్యాణే, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి. మరి ఎందుకు బీసీల ముఖ్యమంత్రి ఇంత ప్రేమ ఉందిగా బీసీల మీద? వీళ్ళకి మద్దతు ఇచ్చే రాజకీయ పత్రికలు అడగాలి కదా. మీకు నిజంగా బీసీల మీద ప్రేమ అంటే బీసీ ముఖ్యమంత్రి చేయండి, ఉప ముఖ్యమంత్రి ఇస్తారు, దానికి విలువ లేని ఉప ముఖ్యమంత్రి పదవి. పోనీ చంద్రబాబు నాయుడు తర్వాత బీసీని ముఖ్యమంత్రి చేస్తారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్టాబ్లిష్డ్ లీడర్, మళ్ళీ లోకేష్నే పట్టుకొస్తారు. కానీ బీసీని చేస్తారా? ఏం తెలుగుదేశంలో బీసీ నేతలే లేరా? తెలుగుదేశం పుట్టినప్పటి నుంచి బీసీల సాధికారికత. రేపు చంద్రబాబు నాయుడు క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత అచ్చెన్నాయుడిని సీఎం చేస్తారా? నాకు చెప్పండి, రామ్మోహన్ నాయుడు సీఎం చేస్తారా, లోకేష్ చేస్తారా? అందువల్ల ఈ హిపోక్రసీ సరైనది కాదు అనేది నా పాయింట్. ప్రతిపక్షాలు